ఈ నామినేషన్స్తో హౌస్లో ఉన్న వైల్డ్ కార్డ్స్ వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి గేమ్ ఆడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్న వాళ్ళ వ్యూహాలు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చాలామందికి చాలా వరకు అర్థమయ్యే ఉంటాయి. ఈ నామినేషన్స్ తర్వాత జరిగిన పరిణామాలు కూడా కొంతమందికి బయటికి చెప్పకపోయినా వాళ్ళకు ఒక రియలైజేషన్ వచ్చి ఉంటుంది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అలాగే ఇక్కడున్న కంటెస్టెంట్స్ ఎవరితో ఫ్రెండ్షిప్లు చేయాలి, ఎవరితో ఉంటే వాళ్ళకి లాభం ఉంటుంది, అలాగే వాళ్ళు ఆ ప్లేస్లో ఉండాలంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉండాలంటే ఎవరిని అక్కడి నుంచి తప్పించాలి. సో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, పద్మ వ్యూహాలు ఇవన్నీ క్లియర్గా చూడొచ్చు అనమాట. నామినేషన్స్లో కూడా చాలా అంటే చాలా స్ట్రాటజీస్ అప్లై చేశారు. కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం, లెంతీగా లేకుండా తక్కువగానే, బట్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా చెప్తా. నామినేషన్ పాయింట్స్ మీరు ఆల్రెడీ విన్నవే చూసినవే కాబట్టి వాటిని కట్ షార్ట్ చేసి అందులో ఉన్న అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి. నేను హానెస్ట్గా చెప్తున్నాను, టింగ్ 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 కొట్టండి అన్నది అది ఎవరో నాకు నిజంగా ఒక ఫాలోవర్తో మాట్లాడుతుంటే వాళ్ళు ఇలా చెప్పాలన్నా, నా కోసం ఒకసారి చెప్పన్నా, చెప్తే వర్కౌట్ అయిద్దన్నా అంటే అలా చెప్పాను అంతే. అంతేగాని అది ఎవరో చేస్తారని నాకు తెలియదు, అది హానెస్ట్గా చెప్పా. సో లైక్ కొట్టండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా అనాలిసిస్తో పాటు మీకేమనిపించింది, ఆల్మోస్ట్ నా వాయిస్ పోయినట్టుంది, మీకేమనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి, సరేనా? మధ్య మధ్యలో అడుగుతాను మంచి పాయింట్స్ చెప్పినప్పుడు. థంబ్నెయిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఎవరిని తిట్టట్లేదు, అందరినీ పొగండు అలా అని చెప్పి తిట్టును, అర్థమైంది మీకు ఆ పాయింట్ వచ్చినప్పుడు నేనేం చెప్పబోతున్నాను ఏంటి అని చెప్పి. సో బర్నీ అండ్ మాధురి గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాధురి గారు చాలా ఆన్ ఫేస్ మాట్లాడుతున్నారు ఏదైనా సరే కొన్ని విషయాలు. సో నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, మరి మీకెందుకు ఇస్తామంటే ఇక్కడ రాజు సాయిరామ్ ఏంటో వాళ్ళ ఇంట్లో పిలుచుకునే పేర్లా ఏంటో గారు. ఇక్కడ సరోజాని రాజా అంటాం, ఆవిడ ఎన్ని రాజు అంటాం, అంటే ఇంట్లో వాళ్ళు మిస్ అవ్వకుండా ఆవిడ అలా పిలవమని చెప్పుంటారని నేను అనుకుంటున్నాను, నేను చూడలేదు కానీ. నెక్స్ట్ రమ్య ఇక్కడ డిమాండ్ చెప్తుంది సింపుల్. అక్కడ రమ్య ఏం చెప్పినా సరే మాట్లాడేది సింపుల్గా ఏం చెప్పిందంటే, ఆ అమ్మాయి నీతో ఆడుకుంటుంది, ఆ అమ్మాయికి బుర్ర ఉంది, నీకు బుర్ర లేదు, నీకు అర్థం కావట్లేదు, అమ్మాయి నీతో స్ట్రాటజీ ప్లే చేసి గేమ్లో ముందుకెళ్తుంది, నువ్వు ఆ అమ్మాయితో ఉండడం వల్ల వెనకబడుతున్నావు, ఆ బాండ్ బ్రేక్ చేసుకో, నాతో బాండింగ్ అని అంటారు కానీ ఆ బాండ్ బ్రేక్ చేసుకో, సింగిల్స్ ఎంతకాయలా ఉండు, గేమ్ ఆడుకో అని చెప్తున్నారు. మంచి కోసం చెప్పారు, నువ్వు మరీ తప్పుగా అనుకోద్దురా, ఆవిడ మంచి కోసం చెప్పారబ్బా, అందుకని ఆ బాండ్ బ్రేక్ చేయమని చెప్పుకున్నారు. ఇప్పుడు అది ఆవిడని కట్ చేసుకుంటావో లేదో, గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటావో లేదో అంతా నీ ఇష్టం. కంపేర్ చేసుకుంటే చాలా తెలివిగా ఆడుతుంది, డిసైడ్ గేమా రిలేషనా ఏంటి అని చెప్పి, అది అందుకోసం అని చెప్పి నామినేట్ చేశారు. నెక్స్ట్ బర్నీ అండ్ మాధురి గారు అంటే అన్న తర్వాత మనం ఎక్కడో చోట స్టిక్ అవుతాం కదండి, మనకు సపోర్ట్ చేసి అని చెప్పి దివ్య కోసం చెప్తా ఉన్నారు. దాని తర్వాత అదే కనుక మీ నామినేషన్ పాయింట్ అయితే కనుక మీరు చేయండి, నేను తీసుకుంటాను అది అని చెప్పి. దాని తర్వాత ఇంకా మళ్ళీ బాల్ వచ్చింది, నిఖిల్ మరి మొత్తానికి రమ్య దొరికింది, రమ్య దగ్గర నుంచి మాధురి గారు దొరికింది. వీళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్తో ఆడుతున్నారు. సో నిఖిల్ ఏంటంటే ఇంకా అయిపోయింది కాబట్టి ఊరికి నేను ట్రై చేస్తాను పాయింట్ టైం వరకు, తర్వాత వదిలేస్తానన్న దాంట్లోనే వాళ్ళు అండర్స్టాండింగ్ ఆడుతున్నారు. అలా రమ్యకు వదిలేస్తారు, రమ్య గారు మాధురి గారికి ఇచ్చారు, మాధురి గారు రీతుకి ఇచ్చారు. సో రీతు బర్నీ గారు నామినేట్ చేసింది. ఈ నామినేషన్ ఫెయిర్ అన్ఫెయిర్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫెయిరే. ఎందుకు చెప్తాను చూడండి. ఆయన బాల్స్ టాస్క్లో మాటిచ్చారు, నేను మీకు హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకుని మరి మాటిచ్చారు. ఏది తనే టాస్క్ ఉంటుంది కదా, అది మాటిచ్చిన దానికన్నా ముందు రీతు ఎందుకు ఈయనకి హెల్ప్ చేయాలని వచ్చిందంటే, దానికన్నా ముందు వాళ్ళిద్దరూ సార్ట్అవుట్ చేసుకుంటారు. దానికన్నా ముందు ఎందుకు సార్ట్అవుట్ చేసుకున్నారంటే, దానికన్నా ముందు కెప్టెన్సీ టాస్క్లో రీతు ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. దానికన్నా ముందు కంటెండర్స్, అదే టెనెంట్ హౌస్లో ఉన్నప్పుడు కంటెండర్స్ ఉంటాయి కదా, అక్కడ రీతు ఓటేది. సో అది అన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగిన తర్వాత బాల్స్ టాస్క్ ముందు వీళ్ళు జైలు పక్కన కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటారు. అందుకని రీతు ఆ ప్యాచప్ కోసం హెల్ప్ చేస్తారు. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు టాస్క్లో ఓడిపోతారు, పెద్ద కనిపించదు. కానీ మనం మాట ఇచ్చాం కాబట్టి ఆ మాట మీద ఉంచోవాలి, ఎక్కడో చోట చేయాలి. చేయకపోతే పోనీ ఎక్కడ చేస్తారన్నది కూడా కరెక్ట్గా చెప్పాలి. చేయకపోతే ఏమైందంటే అవతల వ్యక్తికి ఆబ్వియస్గా సహనం కోల్పోతారు. సో ఇమీడియట్గా జరిగింది కెప్టెన్సీ టాస్క్. ముందు మాట ఇచ్చింది అయితే రీతుకే కదా, నేను హెల్ప్ చేస్తానని చెప్పి, ఎక్కడ చేస్తానని చెప్పుంటే వేరే విషయం, రీతు ఎక్స్పెక్ట్ చేసింది. దాంతోపాటు ఆయన అదే రోజు అమ్మాయి కెప్టెన్ అవ్వాలని చెప్పారంట. సో ఆబ్వియస్గా తను అనుకున్నది. ఈవెన్ తనుజ కూడా పిలిచాడు, ఇది నాన్న హెల్ప్ చేస్తా అన్నారు కదా, ఇదంటే ఆ రోజు మనకు తప్పుగా అనిపించింది కూడా, ఎందుకు అలా అడగడం కరెక్ట్ కాదు కదా అది అని చెప్పి. కానీ ఇద్దరికి మాట ఇచ్చారు కదా ఆయన. సరే ముందు రోజు రాము బతిలాడాడు కాబట్టి రాము కెప్టెన్సీ టాస్క్ కట్టి సరే రాముకి ఇద్దాము, ఆడికి ఎవరు లేరు అని అనుకున్నారు కాబట్టి, నేను ఆడనట్లు ఆయన అనుకున్నారు కాబట్టి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ జరిగిన టాస్క్ బెట్ టాస్క్. సరే బెట్ టాస్క్లో టచ్ చేయలేదు, ఇండివిజువల్ టాస్క్ కాదు, గ్రూప్ టాస్క్, గ్రూప్ డెసిషన్ తీసేయండి. మళ్ళీ దాని తర్వాత జరిగిన టాస్క్ వాటర్లోంచి సేవ్ చేసి ఇమ్యూనిటీ ఇచ్చే టాస్క్. అక్కడ తనకి హెల్ప్ చేస్తారు, బెట్ టాస్క్లోనూ తనకి హెల్ప్ చేస్తారు. బెట్ టాస్క్ తనకి హెల్ప్ చేశారు కదా, చేసి ఇమ్యూనిటీ దగ్గర తీసుకెళ్తారు కానీ ఆ ఇమ్యూనిటీ ఆవిడ గెలుచుకోలేరు. తర్వాత బెట్ టాస్క్లో ఆవిడ గెలుచుకుంటారు.
సో ఎయిదర్ వే ఈ మధ్యలో కూర్చొని ఒక్కసారైనా రీతితో మాట్లాడి దివ్యతో ఎలాగైతే మాట్లాడి అమ్మ ఫీల్ అయ్యావా సారీ నెక్స్ట్ టైం చేస్తానని చెప్పి ఏదైతే చెప్పారో అలా మాట్లాడి తనకు కూడా ఇలా కుదరలేదు ఈ పరిస్థితుల వల్ల అని చెప్పుంటే ఒకలా ఉండేది. లేదంటే దోషిగా నుంచోవాలి. దోషిగా నుంచున్నారు. నాకు ఈ నామినేషన్ కరెక్ట్గా అనిపించింది ఆవిడ వేసిన నామినేషన్ అయితే మాత్రం. టైం వచ్చినప్పుడు అంటే ఎప్పుడు అని చెప్పి. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా పాయింట్లు? నెక్స్ట్ రీతు దివ్యాన్ని చేసిద్ది. ఇది వరస్ట్ నామినేషన్. వరస్ట్ అంటే వరస్ట్ అసలు. ఎందుకు చేసింది చెప్తాను చూడండి. ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు బాల్ కోసం దివ్యల మాదిరిగా అడుగుతారనమాట, నీకు ఇస్తే నువ్వు ఎవరిని చేస్తావు అని. నాకు ఇస్తే నాకు ఇలా 3 పేర్లు ఉన్నాయండి. వాళ్ళు ఎవరు అంటే భరణి గారు, దివ్య, రాము అని. ఇద్దరైతే ఎవరి పేర్లు చెప్తావు అంటే భరణి, దివ్య అని చెప్పింది. తను ఎందుకు భరణి, దివ్య అని చెప్పింది తెలుసా? చాలా తెలివైంది రీతు. ఎందుకంటే దివ్య ఆవిడ రాడార్లో ఉందని తెలుసు. ఆ రోజు గొడవ అయింది కాబట్టి దివ్య రాడార్లో ఉంది, భరణి గారు రాడార్లో ఉన్నారు తెలుసు. ఆవిడ బయట పబ్లిక్గా చెప్తే నేను భరణి నామినేట్ చేస్తానని. సో ఆ 2 పేర్లు ఆవిడ కమిట్ అవుతుంది. ఇలా ఎందుకు కమిట్ అవ్వాలి? తన నామినేషన్ గెలిపించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే లేదు, బాల్ ఎవరెవరికి వెళ్తుంది, నెక్స్ట్ వాళ్ళు ఎవరెవరు నామినేట్ చేయాలనుకుంటున్నారని నీట్గా తెలుసుకునేది. దివ్యల మాదిరిగా నీట్గా చెప్తారు నువ్వు నామినేషన్లోకి రావు అని చెప్పి ఆవిడకి అభయాస్తి ఇస్తారు కూడా. ఆల్మోస్ట్ నువ్వు రావు. సంజన గారికి కూడా చెప్తారు, అందరూ నామినేషన్ చెప్తారు మీరు రారు అని చెప్పి. సో వాళ్ళు ఏదైతే గేమ్ ప్లాన్ అనుకున్నారో దాన్నే వర్కౌట్ చేస్తా ఆవిడ అక్కడ కమిట్ అయ్యింది అనమాట. సో చాలా తెలివిగా నడిపిద్ది గేమ్ రీతు. చాలా తెలివైంది రీతు. సో అందుకని ఆవిడని సాటిస్ఫై చేయడం కోసమే దివ్యాన్ని తీసుకొచ్చింది నామినేషన్లోకి. అదర్వైజ్ రాములో చిన్న రీజన్ ఏంటి? రాములో ఆవిడకి చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి. ఆవిడ నామినేట్ చేశాడా? సేమ్ పాయింట్స్ రివర్స్ చేసి నామినేట్ చేయొచ్చు కదా. సంచాలకుగా ఆయన ఫెయిల్ అయితే ఆయన వచ్చి మనల్ని నామినేట్ చేసేది ఏంది? సంచాలకు తనని నామినేట్ చేసి తప్పు తన వైపు ఉన్న తనని నామినేట్ చేసిన పాయింట్స్ కన్నా ఇంకా గట్టిగా ఆర్గ్యూ చేయగలరు. రాముతో పాయింట్స్ కన్నా దివ్య పాయింట్స్ పెద్దవా? కాదు కదా. ఆయన తెలివిగా అలా చేసింది. ఆవిడని సాటిస్ఫై చేస్తే తర్వాత తన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఆవిడకి బాలు, ఆవిడ తర్వాత ఇంకోళ్ళకి బాలు, వాళ్ళలో వేరే వాళ్ళు ఉన్నారు తను లేరని తెలుసుకొని ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ తను చేయదు అంటే కనుక బాల్ తన చేతికి రాదు. అప్పుడు తను కూడా నామినేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది అక్కడ తను ప్లాటింగ్ ప్లాన్ ఇదంతా. నిన్నటి నుంచి దీన్ని ఆపుకున్నా చెప్పడం కోసం. ఎందుకంటే మరి ఈరోజు ఎపిసోడ్లో చెప్పడానికి ఏముంటుందని చెప్పి. ఇప్పుడు లైక్ కొట్టచ్చు. కన్విన్స్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దివ్యకి చెప్పిన రీజన్ ఏంటంటే దోశ లేట్ అయింది, నాకు కళ్ళు తిరిగినాయి అని చెప్పి. ఇది ఎంత లేని రీజన్ అసలు చెప్పాలంటే. వరస్ట్ కదా. ఆ అమ్మాయి ముందు వారమే తన కోసం ఆడింది. ఒళ్ళు హోనం చేసుకుంది ఆ పూల్ టాస్క్. చేసిందా లేదా? అయినా కూడా తన స్వార్థం కోసం రీతు దివ్యాని బలి చేసింది. సో దివ్యాని నామినేట్ చేసింది. ఆవిడకి కావాల్సింది, మాధురి గారికి కావాల్సింది కూడా దివ్య నామినేషనే. ఆ దోశలు లేట్ అవటం ఎంత కాదు, ఇదంతా సొల్లే. సో నామినేషన్ చేశారు. మీరు అలా అరిస్తే మేము కొత్తగా వచ్చాం కాబట్టి మీరు మమ్మల్ని చూసుకోవాలంటే మీరు మామూలుగా మాట్లాడితే నేను మామూలుగా, మీరు అరిస్తే నేను అరుస్తానంటే ఈ యాటిట్యూడే అని చెప్పారు ఆవిడ. సో దివ్య నచ్చలేదు ఆవిడకి. సో దివ్యాని నామినేట్ చేశారు. సింపుల్. అదే జరిగింది అక్కడ. రీతు స్వార్థానికి దివ్య బలి. రీతు గేమ్ ఆడేసింది అంతే. తప్పు అంటే తప్పుగా తనకేం తను ఆడుకుంది. దివ్యానే. నెక్స్ట్ దివ్య రీతు మాట్లాడుకుంటారు, అరే టూ మచ్ కదరా ఇది, అది దోశ రాకపోవడం ఏంట్రా, దానికోసం అదే పెద్ద పాయింట్ రా అంటే లేదు ఇలా జరిగింది, భరణి దివ్య రాము అన్నారు. సో నువ్వు కూడా వైల్డ్ కార్డ్గా వచ్చావు కదా అని చెప్పాను. నెక్స్ట్ భరణి బాండ్ ముందు తనుజ ఇంకో పాయింట్స్ కూడా చెప్పింది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ బాండ్లో ఉంటే నువ్వు వచ్చి వాళ్ళని విడదీసినట్టు వాళ్ళకి అలా అర్థమైంది అన్నట్టు ఏదో అంటే తనుజ చెప్పిందని చెప్పటం ఏదో చెప్తారు. దీనికి దివ్య బాధపడతారు కూడా. సో తనుజ పక్కకి వెళ్ళిపోయింది, మీ వల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తను ఎఫెక్ట్ అయ్యింది అయ్యని చెప్పి. అవన్నీ ఎందుకు వచ్చి నాకు అర్థం కాదు కానీ బట్ రీజన్ ఏంటి తను చేశారంటే ఇదేం చిన్న రీజన్ కాదంటే తను చెప్పింది మళ్ళీ, అరే ఇది పెద్ద రీజన్ కదరా నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నావు అది అని చెప్పి. ఇంకా రిమైనింగ్ 10 మెంబర్స్లో ఐ డోంట్ హ్యావ్ పాయింట్స్ అంటది. ఎందుకు రాము మీద మంచి పాయింట్స్ లేవా మీకు? ఉన్నాయి కదా, చేయొచ్చు కదా. చెయ్యాలంటే చేయొచ్చు కానీ చెయ్యరు. నేను ఒకటి చెప్తున్నాను చూడండి, ఇమ్మాన్యుయల్ రీతు, ఇమ్మాన్యుయల్ తనుజ వీళ్ళు బయట నుంచి క్లోజ్. వీళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు ఒకరికొకరు నిలబడతారు. కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం నిలబడతారు. మీరు గమనించండి, నామినేషన్ ఎలిమినేషన్ ఏదో ఒకటి. ఎస్పెషల్లీ ఈ రీతు ఇమ్మాన్యుయల్ అయితే అసలు నామినేట్ చేసుకోరు మ్యాక్సిమం. సో అది దివ్య అదే పర్సనల్గా ఆవిడ ఎజెండా అంటే దివ్య అంటే చూసావా నువ్వు అలా చేయడం వల్ల వాళ్ళు పర్సనల్ ఎజెండా ఫీల్ చేసుకున్నారు, సీహర్ యాటిట్యూడ్ అది అని చెప్పి. ఇదంతా అవసరమా నాకు? సో చిన్న ఇష్యూకి అంటే ఇది చిన్న ఇష్యూ కాదంటే ఆవిడ చెప్పింది కానీ బట్ చిన్న రీజన్ దివ్య ఎఫెక్ట్ అయ్యిద్దంటే మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. రేపు మాట్లాడుకుందాం మనం ఓటింగ్ అనాలిసిస్లో. రాము భరణి గారు, రాము భరణి చెప్తాడు మీరు చెప్పాల్సిన రీజన్ ఏంటి, అక్కడ నేను ఎందుకు సపోర్ట్ చేశాను రాముని, నీకేనా పవన్ ఉన్నాడు తనకి ఎవరు లేరు కానీ చెప్పాను, సింపుల్ అయిపోయింది మ్యాటర్ ఓవర్. ఎందుకు మీరు రాము నువ్వేనా నాకు నిజంగా నువ్వేనా ఏదైనా మధ్యలో ఏమైనా చేసి పంపించారు ఎవరైనా నాకు అర్థం కాదు, కరెక్ట్గా చెప్పాడు కదా. సో అది మీరిద్దరు ఉన్నా కూడా ఆయనకి ఎవరు లేరు కాబట్టి నీకు కమిట్మెంట్ చేయడమ్మా, నీకు పవన్ ఉన్నాడు కదా పవన్ చూసుకుంటే నీకు చూసుకుంటానని చెప్పాను అనేది చెప్పని చెప్తాడు. నెక్స్ట్ దివ్య భరణి గారి మీద చెప్తూ ఉంటుంది అనమాట. సో
తనుజ ఇలా అందరికీ చెప్పుకుంటుంది, ఏడుస్తుంది, నేను ఏదో మధ్యలో వచ్చి మిమ్మల్ని చెడగొట్టేశాను అది అని చెప్పి తనుజ అలా చెప్తుంది, ఓ సీరియల్ యాక్టింగ్ లాగా అన్నట్టు చెప్తుంది. తనుజ నిజంగా అలా చెప్పిందా లేదా నిజంగా తెలియదు. అది ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తుంది. కెప్టెన్సీ టాస్క్లో తను నన్ను మోసం చేసిందని మాత్రం ఎవరికి తెలియట్లేదు, ఇప్పుడు నేను రీతికి చెప్తే రీతికి తెలియదు అంట, ఆయన సగం చెప్తుంది, తనకు కావాల్సిన వరకు చెప్తుంది, మిగతా చెప్పడం లేదు అన్నట్టు. యాక్చువల్గా తను జలసి ఎగ్గొట్టేశారు అన్నీ కాదు, నాన్న నాతో ఉండేవాడు లేదని చెప్పి బాధపడుతున్నా అని చెప్పేవాళ్ళు, అది మాత్రం అందరికీ చెప్పుకున్నారు, అందరికంటే తినకి ఇమ్మాన్యుల్కి చెప్పుకున్నట్టున్నారు. నెక్స్ట్ వర్ణి నువ్వు రీతుకే కదా సపోర్ట్ చేసావు అని పాయింట్ రేసేస్తారు, వాళ్ళ ఓనం అయ్యేలా సపోర్ట్ చేసావు కదా అంటే నేను మాట్లాడతా, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే ఛాన్స్ దొరికిద్దా లేదు ఆవిడకి. నెక్స్ట్ భరణి, రాము, దివ్య. నా పోకిరి టైటిల్కి జస్టిఫికేషన్ అనమాట భరణి గారు. నేను కొడితే దెబ్బ ఎలా ఉంటుందో ఈరోజు జాతికి ఈరోజు ఇక్కడ జనానికి చూపిస్తా. నేను కొడితే అలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పుకోవటం, మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్లో రావటమే కానీ నాకు కూడా తెలియదు మామూలుగా ఉండదని. నేను ఇది చాలా ఎర్లీగా గెస్ట్ చేసి చెప్పామా, ఒప్పుకోవాలి మీరు. భరణి గారి వల్లే అందరూ వరుసగా ఎలిమినేట్ అయిపోతారని చెప్పి భరణి గారు అనుకుంటారు, చూస్తూ ఉండండి అని చెప్పాను, జరిగింది అది. నాకు ఎంత ఆనందంగా ఉంది అబ్బా, నీకు గెస్ట్ చేసి జరుగుతూ ఉంటుంది, అసలు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు జిగ్ 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 పులకరిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆయన అదే టైం వచ్చింది కొడతాను చూడు, అసలు కళా పిక్చర్ దేక్లే కెమెరా బడే బాయ్ అన్నట్టు డైలాగ్ చెప్తాను అనమాట. నాకు ఇది కామెడీగా ఉంటుంది, నేర్చి చేయమంటారు, ఆయన అలా ఊహించుకుంటున్నారు, అతిగా ఊహించుకుంటున్నారు కదా, సో ఎక్కువ ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. ఆయన ఇక్కడ ఏమైనా చేశారా అంటే చేశారు. ఎక్కడ అనుకుంటున్నారు, సంజన గారు దాంట్లో ఆ ఎమోషన్ అన్నది అక్కడ చూపించారు అనమాట, యాక్షన్ ఎమోషన్ ఏదో ఒకటి గట్టి గట్టిగా చూపించారు. నెక్స్ట్ తనుజ వచ్చిందా, అది గౌరవ ఏదో ప్లాన్ చేస్తాం, తనుజ వచ్చిందా దగ్గరికి రాలేదు, దివ్య వచ్చిన రాలేదు, నా దగ్గర ఉంటే నా డెసిషన్, నీ దగ్గర ఉంటే నీ డెసిషన్ అన్నట్టు. నెక్స్ట్ భరణి గారు, నేను ఇంతవరకు రీతుని నామినేట్ చేయలేదు, వాళ్ళకు ఒకటి తిరియటం లేదు, ఏంటో తెలుసా, నన్ను టార్గెట్ చేసి నన్ను మాటలు అన్న వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతా ఉన్నారు. చూడు అర్థమైందా రాము, అర్థమైందా రాజాకి బదులు అర్థమైందా రాము. సో నేనైతే ఎవరిని నామినేట్ చేయలే, దివ్యాకి చెప్తున్నారు అనమాట. సో నీకు తెలియట్లేదు, దివ్యాకి కూడా తెలుసు, అంత లేదన్నా తెలుసు, కానీ దివ్య ఏం అనలేదనమాట. ఇంకా ఆపుకుని ఏం చేసిద్ది, సపోర్ట్ సిస్టమ్ ఒక్కళ్ళే ఉన్నారు, అది కూడా లేకపోతే తనకు కష్టమవుతుంది కదా, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలని చెప్పి అలా పెట్టుకో నాకు అనిపిస్తుంది. రియల్ బాండ్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ ఎందుకు దాన్ని కిలుక్కోవడం అంటే బాండ్ ఎందుకు చెడగొట్టుకోవడం అని చెప్పి. కానీ మాటలన్నా అన్నప్పుడల్లా నాకు మాత్రం పోకిరా భరణి అమ్మ అన్నట్టు అనిపిస్తాం అంటుంది అనమాట. అందుకని ఆ టైటిల్ పెట్టే, ఆ డైలాగ్కి దీనికి దానికి కలిపి. నెక్స్ట్ ఈవిడ ఐషా గౌరవ్కి చెప్పింది, నేను చూసిన దాంట్లో నాకు పట్టిందంటే మెదడుకి ఎక్కింది అన్నట్టు. వాళ్ళు వాళ్ళ తెలుగు వాళ్ళ కూని వాళ్ళిద్దరికి అయితే ఎవరో క్లిప్ పంపించి అన్న దీన్ని కొంచెం డీ కూడా చేసి ఏం మాట్లాడుకున్నారు షిప్ అన్న అన్నాడు. నాకు ఒకటి అర్థమైతే వస్తాయి కదా నేను చెప్పడానికి, అప్పటికి పొలాలు పెట్టుకోండి చెవులో గుచ్చుకొని చెవులు దుబ్బు తయారు ఏందా ఇంకెవరు దొరకలేనట్టు. సో నాకు ఎక్కింది ఏంటంటే తనుజ భరణి, రీతు పవన్ బాండు, ఈ గ్రూప్ ఇవన్నీ బ్రేక్ చేయాలా అని చెప్పి. ఈ హౌస్లో మీరు ఎక్కింది 2 బాండ్లేనా, నేను ఒకటి చెప్తాను చూడండి, ఇప్పుడు మొత్తం చూసి రాలా, ఇన్నొచ్చారు తెలుసుకొని వచ్చారు అంతే, 2 బాండ్లు ఉన్నాయి అనుకుంటున్నారు. వీళ్ళు ఎలా అంటే మనోళ్ళు ఇంకా దారుణం, ఆవిడ అందరిని అంటున్నా సరే మనల్ని అంటారు, కానీ చాలా పడిపోతున్నారు మనల్ని గాదిలే అని చెప్తాను నా టైం వచ్చేప్పటికి. నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ నిఖిల్ పట్టుకున్నాడు, ఇందాక నిఖిల్ పట్టుకున్నాడు, మళ్ళీ నిఖిల్ పట్టుకున్నాడు. దాని తర్వాత నుంచి ఐషా గౌరవ్ ఐ నీడ్ ద బాల్, గివ్ ఇట్ టు మీ గౌరవ్, కమాన్ గివ్ ఇట్ టు మీ, నాకు ఇచ్చేసి ప్రిపేర్ అయ్యి వచ్చాను, నాది పాయింట్లు పెట్టాలి ఏ అని చెప్పి బాల్ లాక్కోవాలి కానీ అరిచి తీసుకోకూడదు. ఖచ్చితంగా వీళ్ళ పాయింట్ని వీళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటారు. ఐషా గారికి మాత్రం ఆవిడ చెప్పిన పాయింట్స్ ఏవైతున్నాయో ఆవిడ గట్టి దెబ్బ పడుతుంది, ఫస్ట్ దెబ్బ ఎక్కడే పడింది, ఎక్కడో కాదు. సో నెక్స్ట్ అది గౌరవ్ దగ్గరికి వెళ్తుంది, గౌరవ్ దగ్గర నుంచి ఆయన సంజన గారికి ఇస్తారు, సంజన గారు రాముని నామినేట్ చేస్తారు. రాముని ఏదైతే సంచాలకుగా నామినేట్ చేశారో, సంచాలకుగా రూల్స్ మార్చాలి, అమ్మాయిలు అలా దించేస్తారు, 4 అబ్బాయిలు నీకు మానవత్వం లేదా మనిషివి కాదా అన్నట్టు ఏదైతే అన్నారో అది నాకేం అర్థం కాలేదు. ఎందుకు, అది గేమ్ పార్ట్ ఆఫ్ ది గేమ్, వాళ్ళు దించేయాలి, అది ఫోర్స్ పెట్టి దించేదే, కితకితలు పెట్టినా బతిలాంటి ఎవరు దిగరు కదా. అండ్ మీరు క్లియర్గా యాక్సెప్ట్ చేశారు, ఎందుకంటే మీరు గుడ్డు దొంగతనం చేశారు, అందరి టార్గెట్ మీ దగ్గర ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశారు, అయినా దాన్ని రేస్ చేశారు. ఇక్కడ ఏం చేశారంటే బాణం ఎక్కువ పెట్టారు, రాము వైపు పెట్టారు, కానీ గురు మాత్రం భరణి గారు, ఆవిడ అన్ని బాణాలు నీ భరణి గారిని అన్ని చేయలేను కాబట్టి, అన్ని మాటలు అనలేను కాబట్టి త్రూ రాము భరణిని అన్నారు. మీరు గమనిస్తే అన్ని పాయింట్లు భరణి గారివే, కానీ త్రూ రాము అన్నారు ఆవిడ. సో బిగ్ బాస్ మధ్యలో కూడా చెప్పాడు రూల్ చేంజ్ చేయమని, మీరు చేయలేదు అది అని చెప్పి భరణి గారు ఫస్ట్ పడ్డారు, నేను చెప్పాను అప్పటికి, కానీ డిమాండ్నే మీరు తీసేశారు అది అని అన్నారు అనమాట. గర్ల్స్ వర్సెస్ గర్ల్స్, బాయ్స్ వర్సెస్ బాయ్స్ ఉండాలి, వాళ్ళు గోండాల్లా వచ్చి పడేస్తున్నారని చెప్పి. ఇది రైట్ వర్డ్ కాదు, నన్ను కూడా అడిగితే గోండాల్లా అని. ఇంకా లైట్ తీసుకోవచ్చు, మనం బందిపోట్లని ఓడిస్ చేస్తాం అనుకోండి, వాళ్ళు జిమ్ బాడీలు వేసుకొని వేసుకొని బందిపోట్లలో ఉన్నారు అని చెప్పి.
బట్ అవతల వాళ్ళు అఫెండ్ అయినప్పుడు మాత్రం మనం సారీ చెప్పాలి తప్పదు. బందిపోట్లు ఈజ్ అ బెటర్ వర్డ్. కొంచెం హీరోయిక్ గుండా కూడా హీరోయిక్గా ఉంటుంది అలా అంటే కన్విన్స్డ్. మీ హ్యుమానిటీ ఎక్కడ పోయింది అది అని చెప్పి ఈయన కోసం ఆయన క్వశ్చన్ చేస్తారు. సో బర్నీ గారు మిమ్మల్ని సేవ్ చేశారు కాబట్టి మీరు ఆయన కోసం ఫేవరెటిజం చూపించారు, ఆయన కెప్టెన్ చేశారు, అయ్యగారి ఫేవరెటిజం చేశారు. దానివల్ల మీరు ఏం చేశారంటే డిమాన్కి ఇమ్యూనిటీ రాలేదు, రీతుకి ఇమ్యూనిటీ రాలేదని చెప్పి ఆవిడ కూడా గేమ్ ప్లే చేశారు. సో నువ్వు బర్నీని తీసేయకుండా డిమాన్ తీసేయటం వల్ల డిమాన్కి ఇమ్యూనిటీ పోయింది, రీతికి అక్కడ అన్ని ఇమ్యూనిటీలు ఉన్నాయా లేవు, ఒక్క ఇమ్యూనిటీ ఉంది. అది ఎవరికి వచ్చింది చివరికి? ఇమ్మాన్యుయల్కి వచ్చింది. కానీ ఈవిడ వాళ్ళ వైపు మాట్లాడితే వాళ్ళని ఈవిడ తిప్పుకోవడానికి ట్రై చేశారు. గేమ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంతమందికి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా. కెప్టెన్గా బాగా చేసే రూల్స్ అని పాటించే బెస్ట్ కెప్టెన్, బట్ లీడర్షిప్ ఎక్కడ పోయింది, నీ డెసిషన్ పవర్ ఎక్కడ పోయిందని లాస్ట్ వీక్ నుంచి ఈవిడ క్యారీ చేస్తున్నారు. ఏంటంటే రాము తన నామినేట్ చేస్తారు ఒక వారం. సో అక్కడి నుంచి ఈ పాయింట్స్ అన్ని క్యారీ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ నామినేషన్ పాయింట్ ఇది రైట్ పాయింట్. ఏంటంటే ఆవిడకి వీకెండ్ ఎపిసోడ్లో షివరింగ్ వచ్చి పడిపోయారు, తీసుకెళ్ళి అలాగే అదే రెండు టాబ్లెట్లు వేసుకొని మరి ఎపిసోడ్ కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఇక్కడ పడుకుంటా అంటే నువ్వు పంపించేసావు, అది రాంగ్ అన్నారు. ఇది నేను అగ్రీ చేస్తా. దీనికోసం ఆవిడ బర్నీ గారిని అయితే నువ్వు ఉంచావు అని చెప్పి, అంటే ఏమంటాడు మెడికల్ రీజన్, ఇది మెడికల్ రీజన్ కాదని చెప్తాడు. అలాగే ఆయన అందరిని అడిగి ఉంచానంటాడు. తిన్న కూడా అందరిని అడిగి ఉంచి కదా, అసలు అందరిని అడగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకో రిమార్క్ వచ్చేది ఏంటంటే బర్నీ గారు నీకు ఆవిడ పంపించేసే నీకు బ్లాక్ మార్క్ వస్తుందనగా నువ్వు పంపించావు, అందుకోసం పంపించావు అంటే లేదు నేను అందుకోసం పంపించలేదు అంటాడు. కానీ బట్ సంహో ఆ బ్లాక్ మార్క్ ఆవిడ పేరు చెప్పకపోయినా బర్నీ గారు నీకు బ్లాక్ మార్క్ వస్తుంది చూసుకో అని చెప్పి వదిలేసినా కూడా స్టిల్ అది ఆవిడని తీసి పంపించే అన్నట్టే ఉంటుంది కదా. బర్నీ గారికి ఆవిడంటే పడట్లేదు, ఆబ్వియస్గా అలా ఇండైరెక్ట్గా చెప్పుంటారు పంపించేమని. ఇక్కడ రాముదే మిస్టేక్, అలాంటి మెడికల్ లేనప్పుడు ఉంచాల్సింది. ఇది కరెక్ట్ పాయింట్, సంజనా గారిది కరెక్ట్ పాయింట్ పెట్టి నామినేషన్ చేశారు. నెక్స్ట్ సంచాలక్ కోసం వచ్చిన దాంట్లోనేమో ఆవిడ ఏం చెప్తారు, నేను చాలా ఇదిగా ఉన్నాను, నువ్వు ఏమంటారు బయాస్డ్గా ఉన్నావు, అందుకని ఆయన అవుట్ చేయలేదు అది అంటే, అక్కడ మేము ఇద్దరు సంచాలకులు ఉన్నాం, నేను మాత్రం ఇమ్మాన్యుయల్కి బాగా చేశాను, న్యూట్రల్గా చేశానని చెప్తారు. సో కావాలని ఆ రోజు ఇమ్మాన్యుయల్ బలి చేశారేమో న్యూట్రల్గా అనిపించుకోవడానికి, ఎందుకంటే అంతకుముందు రీతువి ఇవన్నీ జరిగినాయి కాబట్టి సంచాలకులుగా. సో మీరు అక్కడ ఉన్నది ఒకటే సంచాలక్, అందుకని మీరు ఏదైనా చేయొచ్చు, నేను ఇక్కడ ప్రతిసారి ఇద్దరు సంచాలకులతో ఉన్నాను, నాకు అన్ని లేవు, నేను ఏదైనా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి చేయాల్సిందే అని చెప్పి ఈయన యాక్చువల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో రాము రైట్గా ఉంటాడు కొన్నిసార్లు. ఎలా అంటే చెప్తాడు ఆవిడకి పడింది బర్నీ గారని, కానీ ఆవిడ నేను స్ట్రాటజీ నిన్న గేమ్ నేను ఆడుకుంటానని చెప్పి ఆవిడ డిమాండ్ అవుట్ చేస్తారు, ఆయన వదిలేస్తాడు. బర్నీ గారిని వదిలేశాడు, సర్లే ఆవిడ స్ట్రాటజీ అనుకుని వదిలేశాడు. కానీ ఇప్పుడు ఫ్లాప్ సంచాలక్ అంటారు, హ్యూమానిటీ ఎట్టిపోయింది ఒకసారి చూసుకో అంటారు. ఈరోజు వీళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళని క్లియర్ కట్గా చెప్పాను చెప్తారన్నమాట. బెడ్ టాస్క్లో ఫోర్స్గా కింద పడేశారు, షోల్డర్ అయింది, అందుకోసం ఆయన యాక్సెప్ట్ చేశానని చెప్పి ఈయన పాయింట్లు ఈయన చెప్తాడు. నెక్స్ట్ లాస్ట్లో మాట అంటారు, ఏమంటారంటే అక్కడ ఆ కెప్టెన్సీ బోర్డులో నీ ఫోటో బదులు నీ ఫోటోలో ఆయన మొహం ఉండాలంటారు. సో మ్యాక్సిమం పాయింట్లు ఆయనకి గురిపెట్టారు, అందుకని బర్నీ అని ట్రిగ్గర్ అయ్యాడు 70%, 30% ముందు కొంచెం ప్రిపరేషన్ ఉంది. ఇవన్నీ పాయింట్లు చెప్పకుండా చేస్తుంటే ఫుల్ షోనే, అన్న చేసింది మాత్రం ఫుల్ యాక్టింగ్ నేను వేసేవాడిని, ఎందుకంటే ముందు అలా అన్నాడు చూస్తారు కదా అని చెప్పి అన్నాడు. కానీ ఇక్కడ ఈవిడ ట్రిగ్గర్ చేసిన పాయింట్లు, ఈవిడ చెప్పిన పాయింట్లు మొత్తం ఆయన ట్రిగ్గర్ చేసి ఉంటాయి, ఆయన అప్పుడు కనుకోపోయినా కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. సో 70% న్యాచురల్గానే ట్రిగ్గర్ అయ్యారని నమ్ముతున్నా. ముఖ్యంగా లాస్ట్ పాయింట్ కెప్టెన్సీ బోర్డులో నీ ఫోటో కదా ఆయన తలకాయ ఉండాలన్నది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇది కాకుండా ఆ మెడికల్ రీజన్ ఏదైతుందో ఆ పాయింట్ మాత్రం రైటే. నెక్స్ట్ సంజనా గారు బర్నీ గారితో మాట్లాడితే నేనే నామినేషన్, ఎందుకంటే నుంచుంటాను అనమాట. యాక్చువల్గా ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను బర్నీయానికి విరుద్ధంగా వెళ్ళకూడదు అనుకుంటున్నాను అంటే నామినేషన్ చేయదలుచుకోలేదు, మీరు వస్తానే ఉన్నారంటే సెకండ్ నామినేషన్ నేనే కదా ఇప్పుడు నేను చెప్తానని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తారన్నమాట. ఆయన చాలా హై పిచ్లో మాట్లాడతారు. అది ట్రిగ్గర్ అయ్యి మాట్లాడారా లేదంటే వైల్డ్ కార్డ్స్ ఉండి మాట్లాడారా అంటే 70-30 ట్రిగ్గర్ అయ్యారా అనిపించింది నాకైతే మాత్రం. అక్కడ డాక్టర్ షోల్డర్ది ఇది ప్రాబ్లం ఉండే అంటేనే పెట్టాను, నేను నా చేతుల్లో లేదన్నా నేను అందరిని అడుగుతానంటే అడగమని చెప్పాను, అంతే చెప్పాను తప్పితే నేను వెళ్ళిపోతాను ఉంటానని అనలేదు. నెక్స్ట్ సంజయ్ గారు అందరిని అడిగారంటే నాకు అడగలేదు అంటారు ఆవిడ. మరి రాముని అడగలేదు, నాకెందుకు అడగలేదు అని చెప్పి. మేబీ ఆ టైంకి ఆవిడ పడుకున్నారో లేరో ఏంటో తెలియదు, కానీ మరి ఆవిడని కూడా అడగాలి కదా, ఆవిడ హౌస్మేటే కదా. ఆవిడ ఎందుకు అడగలేదంటే ఆవిడ అప్పుడే పంపిస్తారు కాబట్టి అన్ని ముందు రోజు పంపిస్తారు, ఆవిడ అడిగితే ఆవిడ నో అంటది ఆబ్వియస్గా. నెక్స్ట్ హ్యుమానిటీ కోసం మాట్లాడుతున్నారు కదా మీరు, బాక్స్ సాక్రిఫైస్, ఈ పాయింట్ తీసుకురావడం రైట్ రాంగా భయ్యా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే. ఎందుకంటే మీకు హ్యుమానిటీ లేదంటే హ్యుమానిటీ ఉంది కాబట్టి మేము సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు, ఇది దెప్పిపోవడం కాదు. నిజంగా వాళ్ళు చేసిన సాక్రిఫైజే. వాళ్ళ సాక్రిఫైజ్కి ఇవి నుంచి ఏదైనా రిటర్న్ వచ్చిందంటే ఇప్పటివరకు ఏమి రాలేదు. చూడండి ఎక్కడనే ఏమైనా వచ్చిందా, ఒక్క ఇమాన్యుల్కి తప్పితే ఇమాన్యుల్ ప్రేమగా చూసుకుంటే తనుజ గారి మీద జలసి, రీతుతో ఆవిడ గేమ్ ఆడుతున్నారు, బర్నీ గారితో ఆవిడ గేమ్ ఆడుతున్నారు. చెయ్యాలి అని కాదు, చెయ్యాలి ఖచ్చితంగా అని కాదు, చెయ్యం, బట్ అది నాకు ఉంది అని చెప్పుకోకూడదు. ఇంకా స్టార్టింగ్లోనే లేదు ఆవిడకి, అదేమన్నా పెద్ద సాక్రిఫైజ్ అని తీసేశారు ఆవిడ. ఏమైనా 5 కిలోస్ ఏమైనా కాఫీ కూడా ఉందంటారా సాక్రిఫైజ్ చేయడానికి, అంత డబ్బా సాక్రిఫైజ్ అందులో ఏముందని. కానీ ఆవిడకి ఒక కాఫీ రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులు కాఫీ తాగేది, ఒక 5-6 కాఫీలు తాగేది కదా, ఆవిడకి మైండ్ సెట్ అయ్యేదేమో, రిలాక్స్ అయ్యేదేమో, కామ్ డౌన్ అయ్యేదేమో. బట్ ఏదైనా సాక్రిఫైజే కదా, ఆయనకి ఆ చేంజ్ చేసుకుంటే ఆయనకి మైండ్ సెట్ కొంచెం రిలాక్స్ అవుతుందేమో బాడీ.
సో ఆవిడ సాక్రిఫైస్ అసలు తీసేశారు. సో నాకెందుకు ఇది ప్రాపర్గానే తీసుకురావడం తప్పు లేదు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి దీని మీద? సో గట్టిగా లెట్ మీ టాక్ అని చెప్పి ఇక్కడ మేము ఇది మీకోసం సాక్రిఫైస్ చేసింది ఏంటి, అది హ్యుమానిటీ లేదంటే ఇక్కడ తీసుకురాకండి ఎందుకు తీసుకురాకూడదు, మీరు ఒక పాయింట్ చెప్తే ఎదుటివాడు కూడా అదే పాయింట్ మీద మాట్లాడతాడు, మీరు వినలేనప్పుడు అలాంటివి చెప్పకూడదు అని చెప్తారనమాట. గుండాలు అన్నమాట వెనక్కి తీసుకోండి, దట్ ఈస్ నాట్ రైట్ ఇట్స్ ఎ గేమ్ అది అని చెప్తారనమాట. ఇక్కడ దివ్యల మాదిరి గారు తీసుకుంటారు, అనే మీరు ఆడలేకపోతే మీరు దిగిపోవాలండి, అంతేగా వాళ్ళు బ్లేమ్ చేయడానికి లేదు అది అని చెప్పి. గుండాలు లేరు, అలా అనుకుంటే డే 1 నుంచి మీరు చేసిన పనులకి మీరు ఎన్ని పేర్లు పెట్టాలి, ఇదంతా హై పిచ్ టోన్లో గట్టిగా మాట్లాడారు. బాగుంది, టు బి ఫ్రాంక్ చెప్పాలని నాకు నచ్చింది. ఆయన పిచ్ అదంతా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన నుంచి ఇదే ఫైర్. నిఖిల్ కానీ నేను కానీ కొంతమంది ఆడియన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే ఫైర్. ఈ ఫైర్ కనుక చూపిస్తా ఉంటే రెగ్యులర్గా అన్న కొంచెం మంచి ఛాన్సులు ఉంటాయి ముందుకెళ్ళడానికి. ఫైర్లో మళ్ళీ పాయింట్ ఉండాలి, ఫైర్లో పాయింట్లు ఉన్నాయి, లేకుండా ఏం లేవు. ఇమాన్యుయల్ ఎదుటే మీరు 1000 సార్లు నాకు 100 సారీలు అన్న 100 సారీలు అన్న అని చెప్పారు. డోంట్ చేంజ్ యువర్ వర్డ్స్. ఇంత వాయిస్ రేస్ చేసి నేను ఎప్పుడు మాట్లాడలేదు, మీ గురించి చూసి నేను అలసిపోయి మాట్లాడుతున్నానని చెప్పి. సో ఆవిడ పాయింట్లన్నీ ట్రిగ్గర్ పాయింట్లే నాకు ఈ డైలాగ్ అర్థమైంది. ట్రిగ్గర్ పాయింట్లు కాబట్టి ట్రిగ్గర్ అప్పుడు నవ్వుతా ఉన్నారు, కానీ దీనివల్ల ఆయన ట్రిగ్గర్ అయ్యారు. హ్యుమానిటీ గురించి డిసిప్లిన్ గురించి మీరు చెప్పొద్దు, పప్పెట్లా మాట్లాడుతున్నారు ఏంటి అది రీజన్ అంటే కెప్టెన్ నేను ఆడిచ్చానని చెప్పి. మీ కెప్టెన్కి బ్యాడ్ రిమార్క్స్ తెచ్చుకోవద్దు అని మాత్రం నేను చెప్పాను, కానీ ఎక్కడ మీ పేరు తీయలేదు. సంజన గారిని పంపించే అన్న మాట నేను అంటే కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను అవసరం నుంచి. నెక్స్ట్ వారం వచ్చాక హోస్ట్ అడుగుదాం అయ్యి అనుకున్నారు. ఈ మరి ప్లే చేస్తారో లేదు తెలియదు, ప్లే చేయలేమోలేండి మ్యాక్సిమం. ఈ వారం కూడా శుక్రవారం షూట్ అవుతుంది, దివాళీ ఎపిసోడ్ ఉంటుంది, వీకెండ్ పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. సో ఎంతవరకు వస్తుందో చూడాలి. నెక్స్ట్ సంజన గారిని ఆడియన్స్కి తెలుసు, సంజన ఏంటో బర్నీ ఏంటో అన్నది ఆడియన్స్ తెలుసు. అంటే ఏంటండి సంజన ఏంటి బర్నీ ఏంటంటే ఏంటి, మీరేమో గొప్ప గుచ్చి మీరు ఎందుకు అలా అంటున్నారంటే, బర్నీ గారి మీరు ఒక బుక్ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే చివరి పేజ్ వరకు అన్ని ఓపెన్ అయ్యిద్ది అని చెప్పి, అంటే మొత్తం ఇంక అన్ని బయటకు వస్తాయి, ఇది వద్దు అది దాయండి తీయద్ది అంటే కుదరదు అని చెప్పి అన్ని పాయింట్లు చెప్పారు. నెక్స్ట్ గౌరవ్ వస్తాడు, రాము తన ఫ్రెండ్, వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు క్లీనింగ్ టాస్క్ దాంట్లో. సో ఆయన బర్నీని నామినేట్ చేస్తాడు. దాని తర్వాత ఐషా నెక్స్ట్ బాల్ నాకు కావాలి ఉంచుంది, ఎట్లయినా సరే నాకు కావాలి. మాధురి గారు కావాలంటే నువ్వు ఆడాలమ్మా, ఆడతానంటే గౌరవ్ ఫైట్ ఫర్ ఇట్, ఆడి గెలుచుకో అంటే మాధురి గారు బాల్ అలా కాదు నువ్వు తీసుకోవాలి, ట్రై చేయాలి, ఫైట్ చేయి, నాకు కావాలంటే కుదరదంటే రమ్య నేను ఇస్తానంటది. సో ట్రై చేద్దాం అని చెప్పి వెళ్తారు. నెక్స్ట్ బాల్ అటు తిరిగి మాధురి గారి దగ్గరికి వస్తే ప్లీజ్ లీవ్ ఇట్, మీ గోల్స్ విల్, మీ అమ్మాయిలను ఫైట్ చేసుకోండి, అమ్మాయిలు ఫైట్ చేసుకుంటాను. నిఖిల్ వదిలేస్తాడు. నిఖిల్ ఏంటంటే స్టార్ట్ చేసి వదిలేస్తాను అంటే గౌరవ్ దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. నిఖిల్ కూడా ఫైట్ చేస్తాను కదా నేను ఫైట్ చేస్తానని చెప్పి తీసుకుంటాడు. సాయి శ్రీనివాస్కి కావాలి, ఇక్కడ ఐషాకి కావాలి. సో మొత్తానికి ఫైట్ జరిగింది, అటు తిరిగి మొత్తం వెళ్ళి మళ్ళీ గౌరవ్ చేతిలో పడింది. ఇక్కడ ఐషా ఫుల్ సీరియస్ అయిపోతారు, ఫుల్ వాష్రూమ్కి వెళ్ళిపోతారు, అసలు మొత్తం కట్ చేసి పడేశాడు. మరి తనూజాకి ఎక్కువ ఫేవరబుల్గా ఎపిసోడ్ వెళ్ళిపోతుంది, అంత వెళ్ళకూడదు అని కట్ చేశారు. ఎందుకంటే నేర్చుకుంటూ వెళ్తుంది అని మనకు కూడా అనిపిస్తుంది తిరిగి వచ్చినప్పుడు కూడా. బట్ అదంతా కట్ చేస్తారు, కట్ చేసి చూపించలేదు. ఎందుకంటే ఆవిడ చెప్పే డైలాగులు కొన్ని కూడా తీసేశారు. అవన్నీ కనుక ఉంచితే కొంచెం అట్లీస్ట్ ఈవిడికి ఒక ఎడ్జ్ ఉండేది. నేను లైవ్ చూశాను ఆల్రెడీ, దీని మీద స్పెసిఫిక్గా స్పెషల్ వీడియో చేశాను, కత్తి అమ్మూరు కత్తి అని చెప్పి. చూడండి టైటిల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అది లైవ్ మొత్తం చూస్తే నాకు ఏమనిపించింది అంటే తనూజ గారికి ఒక 10% అడ్వాంటేజ్ కనిపించింది. ఈవిడ పాయింట్ల కన్నా ఈవిడ డిఫెన్స్ కొంచెం బలంగా కనిపించింది. కానీ ఇప్పుడు దీన్ని కట్ చేసిన విధానం చూస్తే ఈవిడ ఆర్గ్యుమెంట్ని కొంచెం బలంగా పెట్టారు, డిఫెన్స్ కొంచెం తగ్గించారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ని లేపడానికి ఒక పోటీ అనేది క్రియేట్ చేయడానికి, ఒక రైవల్ అనేది ఆడియన్స్లో మరీ వన్ సైడెడ్గా ఉండకూడదు, మళ్ళీ అంటే వైల్డ్ కార్డ్స్ అందరూ ఇదవకుండా అట్లీస్ట్ ఈవిడ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి గట్టిగా నామినేట్ చేసింది కాబట్టి ఈవిడ కొంచెం పుష్ చేద్దాం, తనుజ తగ్గినా పర్లేదు, తన కావాలంటే తర్వాత లేపుకుందాం, మన తనుజనే కదా అని అనుకుని ఉంటుంటారు. సో ఆ విధంగా ఈవిని తగ్గించి ఆవిడ కొంచెం పెంచి ఎపిసోడ్ కట్ చేశారు. అదర్వైజ్ లైవ్ చూస్తే మాత్రం ఈవిడికి కొంచెం అడ్వాంటేజ్ నాకు అనిపించింది. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి ఈ విషయం మీద. సో నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకుంటాను, నాకేం పర్లేదు, నేను అడిగాను ఛాన్స్ ఇవ్వని చెప్పి. అయినా సార్ నాకు ఇవ్వలేదు అది అని చెప్పి ఫుల్ ఫైర్లోకి వెళ్తుంది. దాని తర్వాత ఆవేశంగా వాష్రూమ్లోకి వెళ్తారు. తర్వాత నేను ఇస్తానంటే నేను తీసుకోనని చెప్పి కింద పెట్టేస్తారు, నేను మళ్ళీ ఆడి గెలుచుకుంటా అంటారు. గొడవ అయింది. వీళ్ళేమో ఒప్పుకోరు. అదేంది ఫస్ట్ బజార్ మోగేలాపలు రావాలంటే కళ్యాణ్ చివరికి ఇవ్వచ్చు, నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. చివరికి ఇచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటారు. బిగ్ బాస్ కూడా చెప్తారు మీ ఫైనల్ డెసిషన్ చెప్పండి అంటే అప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటారు. దాన్ని తీసుకెళ్ళి సుమనానికి ఇస్తారు. గౌరవ్ గుడ్ డెసిషన్ అయ్యి అంటాడు. సో సుమనాన్ని ఇక్కడ 2 పాయింట్లతో నామినేట్ చేస్తారు తనుజ గారిని. ఫస్ట్ పాయింట్ అయితే కొంచెం పెద్ద పాయింట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఏంటి అంటే పేరప్ అయినప్పుడు నువ్వు కళ్యాణ్ వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలేసావు అన్న విధంగా. కానీ ఈవిడేమంటది, నేను ముందే చెప్పానన్నా మీకు ఎవరు లేకపోతే నేను వస్తాను, కానీ నాకు ఎవరైనా వేరే వాళ్ళు వెళ్తే వదిలేస్తాను, మీరు అప్పుడు ఫీల్ అవ్వకూడదు అన్న విధంగా నేను చెప్పానంటది. దీని వీడియో మాత్రం కావాలి. అలా చెప్తే మాత్రం తనుజ గారి ఎంటైర్లీ రాంగ్. ఎందుకంటే సుమనన్న నువ్వు అలా చెప్పలేదు, నాకు గుర్తుంది, నేను అబద్ధాలు ఆడినా అంటాడు. లాస్ట్ టైం నాగార్జున దగ్గర స్టాంప్ వేసి వెళ్ళారు ఆయన అబద్ధాలు ఆడని చెప్పి. తనుజేమో 100 సార్లు డిస్కషన్ జరిగి దాగిపోయింది, నీ ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి అన్నా, నువ్వు ఇలా కాదు అని చెప్పి ఆవిడ ఆశ్చర్యపోతుంది. సో ఆవిడ నిజం చెప్తున్నట్టే ఉంటుంది, ఈయన నిజం చెప్తున్నట్టే ఉంటుంది. మనం చూసినంత వరకు ఎక్కడా కూడా ఈ డిస్కషన్ రాలా. ఏంటి అంటే మీకు పేరప్ లేదు కదా, సో నాతో పేరప్ అవుతారా, ఒకవేళ నాకు ఇంకోళ్ళు వస్తే మిమ్మల్ని వదిలేస్తారు, అప్పుడు మీరు ఫీల్ అవ్వకండి అని చెప్పింది అక్కడ రాలా. నేను చూసింది ఏంటంటే గార్డెన్ ఏరియాలో
ఎవరికి చెప్పొద్దు, మనం పేరయ్యామని చెప్పి చూద్దాం ఎవరెవరు మన దగ్గరికి వస్తారు ఏంటో తెలుసుకుందాం అన్నట్టు అంటారు చెప్తే ఎవరికి డిస్క్లోజ్ చేయొద్దు అనుకుంటారు చెప్తే అంతే. దాని తర్వాత వాష్రూమ్కి వెళ్తారు, మాట్లాడుకుంటారు, అక్కడ శ్రీజ ఉంటుంది. సో కళ్యాణ్ వాళ్ళిద్దరు రియలైజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరిని పిలుస్తారు. మమ్మల్ని టార్గెట్ చేస్తారు అంటే నీకు ఓకేనంటే నాకు ఓకే, మీరే చూసుకోండి, నేనైతే మిమ్మల్ని టార్గెట్ చేయను అంటది. లేదంటే శ్రీజ అంటది అంటే నేను సుమనన్న చేస్తాము, మీ ఇద్దరు ఒక పేరే ఉండి మా ఇద్దరు పేరు అవుతుంది, సుమనన్న నీకు ఓకేనా అంటే సుమనన్న నాకు ఓకే అంటాడు. ఆ డిస్కషన్ జరిగింది ఖచ్చితంగా. బట్ ఈ పాయింట్ ఎక్కడ పెట్టారు అన్నది నాకు తెలియలేదు. ఆయన లేదంటారు వద్దంటారు. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఎమోషన్ ఎక్కువ ఉంది, డ్రామాలా ఉంది ఏంటి, అందువల్ల సెంటిమెంట్ ఎక్కువ అనిపిస్తుంది, నాకు ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఈ పాయింట్ ఇచ్చింది ఎవరు అంటే ఆవిడ ఇచ్చారు, ఐషా గారు ఇచ్చారు. ఎమోషనల్ సెంటిమెంట్ ఇవన్నీ ఆవిడ తెలుసుకొని వచ్చారు. టార్గెట్ టాప్లో ఉందని తెలిసి ఆవిడ ఓటింగ్ గట్టిగా కొడదామని వచ్చారు. అది ఆవిడ ఒప్పేసుకున్నారు, ఆవిడ చెప్పేసుకున్నారు, దాన్ని మనం చేసేది ఏం లేదు. ఈ పాయింట్ ఆవిడ ఇచ్చారనమాట. దాన్ని తనుజ గారు ఇది వేరే వాళ్ళు ఎవరైనా చెప్పుడు పాయింట్ కానీ సుమనన్న చాలాసార్లు ఏడుస్తూ ఉంటాడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫ్యామిలీ గుర్తొచ్చి. సో బట్టలు వచ్చినప్పుడు ఎవరు ఏడుస్తారు, ఆలోచన ఎవరు, మేము అందరూ ఏడుస్తామమ్మా, నువ్వు నాకన్నా ఎక్కువ ఏడుస్తున్నావా అని. మళ్ళీ ఏడుపు లేదు, కొలమానం ఉందా, నువ్వు లీటర్ ఇచ్చో నేను 2 లీటర్లు ఏడిచానంటానికి. ఫస్ట్ది అయితే ఓకే కానీ మరి సెకండ్ది అయితే మాత్రం ఇక రివర్స్ రివెంజ్ నామినేషన్ అంతే, ఇంతకుమించి ఏం లేదు ఇది. సో అంతే, ట్రూ కలర్స్ బయటపడ్డాయన్న అని చెప్పి క్లాప్స్ కొట్టి అది చేసి ఇది చేశారు. సో తర్వాత సుమనన్న లైవ్ లేదంటే వాళ్ళు నవ్వుకుంటారు కూడా. సో మొత్తానికి సుమనన్న తనుజని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ సంజన గారిని ఇది ఇంకా టూటుంబరే నామినేషన్ ఒకటి చేసేస్తారు, ఎందుకంటే ఆవిడ ఎట్లాగా సేవ్ అయిపోతుందని తెలుసు. మీరు గొడవ అవుతుంటే ఆపాలి కానీ నవ్వుతారేంటి, ఇదేంటి ప్లీజ్ 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 ఆపాలి కానీ అని చెప్పారు. ఆవిడ వచ్చింది, ఐషా వచ్చి నా పాయింట్స్ ఉన్నాయి అని చెప్పింది. సో సుమనన్న పాయింట్స్ నాకు సంబంధం లేదు, నా పాయింట్స్ నాకు నేను చెప్పాలనుకుంటే చెప్తానని చెప్పి తనుజ టార్గెట్ వచ్చారు. ఆవిడకి ఇంత ఎలారా అంటే ఆవిడ ఆల్రెడీ బిగ్ బాస్ ఆడొచ్చారు కాబట్టి ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్పాలన్నది. సో ఆవిడ పట్టుకున్నారు కాబట్టి అది చెప్తారు. సో సంజన గారిని సేవ్ చేస్తుందని చెప్పి తనుజ గారు మీతో కొన్ని పాయింట్స్ ఉన్నాయి పూర్తిగా మాట్లాడినివ్వండి, దాని తర్వాత డిఫెండ్ చేసుకోండి అని చెప్పి స్టార్ట్ చేస్తారు. నేను ఎపిసోడ్ అన్ని చూసి వచ్చాను, లాస్ట్ కొన్ని చెప్తే ఎపిసోడ్లు మాత్రం చూశాను, లైవ్ చూడలేదు. కానీ మీతో ఉన్న పాయింట్ ఏంటంటే మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు ఫేవరెటిజం జరుగుతుంది. సో మీరు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు ఫేవరెట్స్గా మార్చుకుంటున్నారు, మీ వల్ల మిగతా అమ్మాయిలకి అన్ఫేర్ జరుగుతుందన్నది నా పాయింట్. ఇది గుర్తుంచుకోండి. ఇమాయిల్ ఇక్కడ షేక్ చేస్తుంటాడు, మీకు కొన్ని బాండ్స్ ఉన్నాయి, దానివల్ల చాలా ఫేవరెటిజం ఉంది. ఎగ్జాంపుల్ బర్నీ గారు, నీ వల్ల అతని గేమ్ కూడా పాడైపోతుంది, బర్నీ గారి గేమ్ కూడా పాడైపోతుంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఫీల్ అయ్యి చాలా ప్లేసుల్లో ఆయన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. స్టార్ మాలో చాలా మంచి సీరియల్ రన్ అవుతుంది, ఇక్కడ మీరు రన్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీరు ఇక్కడ సీరియల్ ఇచ్చేస్తున్నారు, సీరియల్లో యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పి ఇది బయట ఉన్న కొన్ని వర్డ్స్. నాకేమనిపించిందంటే ఈ వర్డ్స్ అని చూసినప్పుడు ఈవిడ చూడలేదు, ఈవిడికి కొంత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేశారు ఈ వర్డ్స్తో. సో ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఈవిడ వచ్చి పెట్టారు. నిజంగా ఆవిడ కనుక వస్తే ఈ హౌస్లో అందరికీ బాండ్స్ ఉన్నాయి అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అట్లీస్ట్ 3 మేజర్ బాండ్స్ ఉన్నాయి. నాన్న కూతుర్లు బాండ్ ఉంటే, వీళ్ళు ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటే, వాళ్ళది అక్కడ అమ్మ కొడుకుల బాండ్ కూడా ఉంది, అన్ని బాండ్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ హెల్ప్ చేసుకున్నారని మీరు అడగచ్చు, గుర్తులేదు మీకు. ఇంకా వీళ్ళదైనా గ్రూప్లో ఉండి గ్రూప్కి హెల్ప్ చేసుకున్నారు. ఆవిడైతే వాళ్ళ టీంని వదిలేసి ఎల్లో టీంని వదిలేసి మరి వచ్చి రెడ్ టీం సపోర్ట్ చేశారు హిప్పో టాస్క్లో, గుర్తుందా మీకు? సో అదేంది అది, ఈయన కెప్టెన్ని చేద్దామని, కెప్టెన్ కంటెంట్ని చేద్దామని ఇమాన్యుయల్ని. నెక్స్ట్ మీరు అరుస్తారు ఎందుకు అరుస్తారో తెలియదు, మీరు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఇలాంటివన్నీ చాలా కామెంట్స్ అనమాట. యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్తాను, బర్నీ గారు ప్లే కూడా పాడైపోయింది ఇప్పుడు నేను అన్నాను కదా. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే కట్ చేస్తే నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఏమవుతుందో తెలియదు, నేను అలానా, నేను ఇలా చేశానా, అది చేశానా, ఇది చేశానా అని చెప్పి లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటావు. సో దానివల్ల ఆయన మళ్ళీ దగ్గరికి వస్తారు. సో దీనివల్ల ఆయన గేమ్ పాడవుతుంది, నీ గేమ్ అయితే ఏమీ లేదని చెప్పారనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే దివ్య గారికి సపోర్ట్ చేశారు, అప్పుడు నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు, అందుకని అందరూ వచ్చి అడుగుతుంటే నువ్వు చెప్పావా లేదా అయ్యి అని చెప్పి ఆ జలసీ ఒకటి పెట్టారు. అందరూ ఇక్కడ ఫ్యామిలీ వదిలేసి 5 months బేబీని కూడా వదిలేసి వచ్చారు, ఎవరికి నాన్న అది ఇది లేదు, ఈ నాన్న అంటాం. మీరు ఇక్కడ గమనిస్తే రాము, అందుకనే నామినేషన్స్లో రాము మీ అమ్మ ఎమాన్యుల్ మమ్మీ అనగానే మమ్మీ ఎవరు లేరు ఇక్కడ, ఎవరు మమ్మీ లేరు అంటారు. అంటే ఈ పేర్లు వల్ల ఇక్కడ బాండ్స్ వల్ల ప్రాబ్లం లేదు, యాక్చువల్గా పేర్లు వల్ల ప్రాబ్లం అయింది ఈ నాన్న ఈ పేర్ల వల్ల. ఈ రోజు నుంచి నేనున్నాను, నేను ఉన్నాను అనుకో, ఉంటే నీ వైపే అందరూ నిలబడతారు. నేను అందరికీ అందుకని ఓపెన్గా చెప్పేస్తున్నాను, వచ్చిన దగ్గర నుంచి నేను ఎందుకు మాట్లాడలేదు నీతో అంటే ఎన్ని పాయింట్స్ చెప్పాలి కాబట్టి నేను మాట్లాడలేదు. ఇప్పటి నుంచి మీరు చూడాల్సింది ఏంటంటే ఎవరైనా ఇద్దరు నుంచి ఉంటే ఎవరు స్ట్రాంగ్, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు, ఎవరు ఉండాలి, ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ వాళ్ళకే ముందుకెళ్ళాలి తప్పితే బాగా ఆడిన వాళ్ళు కాదు అని పాయింట్ గట్టిగా చెప్పారు. ఇక్కడ నేను ఐషా గారిని అడిగే విషయం ఏంటంటే సూపర్ పాయింట్ చెప్పారు ఐషా గారు, అప్రిషియేటెడ్, కరెక్ట్గా చెప్పారు, బాగా ఆడిన వాళ్ళు గేమ్లో ముందుకెళ్ళాలి, ఐ అగ్రీ. మరి మీరు చూసి వచ్చారు కదా ఎపిసోడ్స్ అన్నీ, మీరు అంత చూసి వచ్చినప్పుడు బాటంలో ఒక ఇద్దరిని పెట్టారు, సుమనన్న శ్రీజాని పెట్టినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడారు, ఎవరు పొటెన్షియల్ ఉన్న ప్లేయరు, ఎవరికి స్ట్రెంత్ ఉన్న ప్లేయరు, ఎవరు డిజర్వింగ్ ప్లేయర్ అని మీరు అనుకుంటున్నారు?
ఎవరు అనుకున్నారు మీరు? ఎపిసోడ్స్ అన్నీ క్లియర్గా చూస్తే ఈజీగా అర్థమైంది ఏంటంటే శ్రీజ డిజర్వింగ్ ప్లేయర్ అని ఈజీగా అర్థమైంది. అలాంటి మీరు మరి శ్రీజ ఎలిమినేట్ అవ్వాలని ఎందుకు ఓట్ చేశారు? నిజంగా మీరు ఎపిసోడ్లు చూసారా? చూస్తే మీరు అలాంటి డెసిషన్ తీసుకోగలరా? పోనీ అక్కడ మీరు గేమ్ ఆడాను నా కాంపిటేటర్ అనుకుంటే ఇక్కడ కూడా వీళ్ళు గేమ్ ఆడతారు, మీరు కాంపిటేటర్ కాబట్టి మిమ్మల్ని తీసేస్తారు. సింపుల్. అక్కడ ఒక రూలు ఇక్కడ ఒక రూలు మీకు నచ్చినట్టు ఎలా అప్లై చేసుకుంటారు? ఇదైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ. దీని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆవిడ ఇక్కడ నుంచిన స్టాండ్ ఏదైతే ఉందో మరి అక్కడ కూడా చూపించాలి కదా. ఇది జరిగి వారం 10 రోజులు అవ్వాలి, 1 డేనే జరిగింది. ముందు రోజు నైట్ నుంచి తర్వాత రోజు మార్నింగ్ ఈవినింగ్ పోయి 24 అవర్స్ కూడా అవ్వాలి. స్టాండ్లు మారిపోయినాయా లేదా? మీకు ఇలాగ ఈక్వాలిటీ చూడాలి, పొటెన్షియల్ చూడాలి, పవర్ చూడాలి, స్ట్రెంత్ చూడాలి అని అనుకున్నప్పుడు, బాండ్స్ లాంటి మధ్యలో రాకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఎందుకు అది చేశారు? సింపుల్. మీరేమి చూడలా, నాకు అర్థమైంది. ఎక్కడెక్కడ పైన చూసుంటారు. ఆ అమ్మాయికి నెగిటివిటీ ఉందనుకున్నారు మీరు. ఆ టైంకి ఉంది, కొద్ది గొప్ప సుమనాన్నతో కంపారిసుకుంటే ఉంది. సో సుమనాన్న టాప్లో ఉన్నాడు, కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సుమనాన్నని సేవ్ చేశారు, ఆవిడని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మీకు బయట సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఇరుక్కుంటారు. మనం ఎక్కడైనా ఒకటే స్టాండ్ మీద ఉండాలా, ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూతో ఉండాలా. అప్పుడు మనం ఆడిన దానికి ప్రేక్షకులు మనం ఎప్పుడు ఏ టైంలో వైల్డ్ కార్డ్గా 5th వీక్ వచ్చినా 6th వీక్ వచ్చినా ఎంకరేజ్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. గేమ్ ప్లాన్ అంటే దానికి లూప్ హోల్స్ లేకుండా, బొక్కలు లేకుండా ఉండాలి. ఎక్కువ బొక్కలు అంటే సిరిగిపోద్ది, ప్లాన్ ఉండదు, ఇంకా ఆ పేపర్ సిరిగిపోద్ది. నెక్స్ట్ ఫేవరెటిజం వల్ల జరిగేది కాదు బిగ్ బాస్ అంటే. ఒకడే ఉన్నారంటాడు, అది ఇండివిజువల్ విన్నర్ అయి ఉండాలి. ఇక్కడ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాన్న ఉన్నాడు అంటే అలా కాదు. ఈ సీజన్ ఫైనల్కి వచ్చేద్దాం, వాళ్ళు చూసుకుంటారంటే టు బీ ఫ్రాంక్ నేనైతే ఒప్పుకోను అన్నట్టు మాట్లాడారనమాట. అది వద్దు, ఇంకా ఇండివిజువల్గా ఆడదామంటే ఎమ్మెల్యే చప్పట్లు కొడతా ఉన్నాడు. భయ్యా మీకు ఒక బాండింగ్ ఉంది, ఆవిడ మీకు హెల్ప్ చేసింది, మీరు ఒప్పుకోకపోయినా సరే. ఎవరి కోసం పడద్దు, గేమ్లా చూసుకోవాలి అని చెప్పారన్నమాట. ఇది పెద్ద ఛాన్స్, నాకు రెండో ఛాన్స్, నేను అసలు ఒప్పుకోవడానికి కూడా, నేను అసలు వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఎమోషనల్ బ్యాండ్ పెట్టుకుంటే మీరు దానికి ఎమోషనల్గా మాట్లాడుకోండి, అంతే తప్పితే వేరేవి చేయకూడదు అని చెప్పారు. గేమ్స్లో 2 అమ్మాయిలు ఉంటే పొటెన్షియల్ ఎవరికి ఎక్కువ ఉంది, గట్స్ ఉన్న ఎవరికి ఎక్కువ ఉంది, పవర్ ఎక్కువ ఉంది, ఇవన్నీ చూడాలి. ఇప్పటికి ఇంక ఇది ఆపేయాలి. చాలా ఫేవరెటిజం ఉంది. ఒక్క ఫేవరెట్ ఏదైతే ఉందో కమింగ్ డేస్లో అన్నిటి గురించి మాట్లాడతానని చెప్తారు. ప్రస్తుతానికి ఇది మాట్లాడేదని చెప్పారనమాట. సో ఇంత గట్టిగా మాట్లాడిన ఐషా గారు మరి ఎందుకు శ్రీజాకి అలా చేశారన్నది ఐషా గారే చెప్పాలి. దీన్ని నాగార్జున వీకెండ్లో వచ్చిన తర్వాత క్వశ్చన్ అడగాలి. నువ్వు పొటెన్షియల్ ఉండాల్సిన ప్లేయర్ అన్నావు, మరి ఇద్దరు ఎవరు పొటెన్షియల్ ఏ విధంగా అనుకుంటున్నావు అని. నేను మంచితనం చూశాను అంటే కనుక వీళ్ళు ఇక్కడ మంచితనం చూస్తే నువ్వు ఉండవు. ఎందుకంటే తనుజ గారికి మంచితనం ఎక్కువైపోయిందని వాళ్ళు అనుకోవచ్చు కదా, వాళ్ళు నీకన్నా తనుజ గారు మంచిదని, వంట చేసి పెడుతుందని చెప్పి పాయింట్ చెప్పి వేసేసి తీసేస్తారు. ఏముంది చూద్దాం. నాకు ఇదే పాయింట్. ఫస్ట్ గోల్ తనూజ, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఫిక్స్ అయ్యి వచ్చాను. సో అందుకోసం నామినేట్ చేస్తున్నాను. నా గేమ్ అంతా ఓపెన్ గేమే అని చెప్పి టార్గెట్ అని చెప్పారు, ఫిక్స్ అని చెప్పారు, అన్నీ చెప్పారు. దీని తర్వాత తనూజ ఇక్కడ కొంచెం డిఫెండ్ చేసుకుంటారు, కానీ ఆ డిఫెన్స్ మొత్తాన్ని లేపేశారు. డిఫరెంట్ చెప్పాలంటే ఇండివిజువల్ గేమ్ అనేప్పుడు నువ్వు ఎందుకు మరి బాయ్స్తో ఫైట్ చేసుకొని ఎందుకు బాల్ తెచ్చుకోవాలా, వాళ్ళు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇండివిజువల్ గేమర్ కదా, దగ్గర పొటెన్షియల్ ఉంది కదా, దగ్గర స్ట్రెంత్ ఉంది కదా, మరి చేయాలి కదా. ఇండివిజువల్ గేమ్ కష్టమైన పట్టుకోవాలి, కానీ అబ్బాయిలు అలా ఉన్నారు, అబ్బాయిలు ఇలా ఉన్నారు, అసలు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పి ఎందుకు గోల్ చేస్తావు? నేను ఫైట్ చేయలేమని ఎందుకు అంటున్నావు వాళ్ళతో? అలాంటి మాటలు ఎందుకన్నావు? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు నువ్వెందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు? నీ గేమ్ నువ్వు ఆడి బాల్ తెచ్చుకోవచ్చు కదా. దాని తర్వాత ఏడుపు గురించి అంటారు. నువ్వు మమ్మల్ని ఏడుపు అంటున్నావే, నువ్వు వచ్చి ఒక రోజు కూడా కాలేదు, ఒక బాల్ దొరకనందుకు నువ్వు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చుకోవడానికి వెళ్ళొచ్చు అంటే నేను ఆడలేదు, తుడుచుకోవడానికి వెళ్ళలేదు, ఆయాస వస్తుందని చెప్పి అనేది చెప్తున్నా, కానీ ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, కొంచెం బాధ కనిపిస్తూ ఉంటుంది. ఇండివిజువల్గా ఆడటానికి వచ్చా, ప్రతి దాంట్లో భరణి గారు వచ్చారా అని అడిగిద్ది ఆవిడ. ఇక్కడ ఫేవరెటిజం లేదా అంటే ఫేవరెటిజం ఉంది, అందరికీ ఉంది. అలాగే నడిచింది గేమ్, వచ్చే రోజుల్లో కూడా ఇలాగే నడిచిద్ది, దాంట్లో కూడా డౌట్ లేదు. చూస్తూ ఉండండి. సో ఇప్పుడు స్టాండ్ తీసుకోలేదు అది అని చెప్పి ఏడ్చావు నువ్వు, ఆయన ఎందుకు నీకు స్టాండ్ తీసుకోవాలంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ చెప్పండి, నాకు గుర్తులేదు, నేను ఒక్కదాన్ని చూస్తాను, 16 మందిని చూస్తాను, పప్పు విషయంలో నాకు అక్కడ ఆవిడ నచ్చలేదు అసలు. తనుజ గారు ఆ రోజు ఎందుకంత ఇది చేశారు, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోలేదు, ఆయన ఎందుకు తీసుకుంటారు ఊరికినే? ఫేవరెటిజమే లేదంటే ఉన్నావు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫేవరెటిజం ఉందని చెప్తారు. నేను నీ గురించే చెప్తున్నాను, మిగతా వాళ్ళ కోసం కమింగ్ డేస్లో మాట్లాడతానని చెప్తారు అనమాట. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అడగాలి, నీకు ఫీల్ అయింది జలసీ, ఇంకెంక మామూలు డిఫెన్స్ ఇదంతా. టార్గెట్ అని చెప్పి నామినేషన్ చేయి, అంతేగాని ఇవన్నీ మిగతావన్నీ మాటలు చెప్పకు. జలసీ ఫీల్ అవుతున్నారు, అది ఫీల్ అవుతున్నారు, ఇది ఫీల్ అవుతున్నారని. ఒక్క గేమ్ సపోర్ట్ చేసినందుకు నేను 5 వారాల నుంచి ఆడిన గేమ్ మొత్తాన్ని నువ్వు తీసేసావు, సపోర్ట్ కింద మాట్లాడుతావు, కరెక్ట్ కాదని చెప్పారు. ఎవరిద్దరో వాళ్ళిద్దరి కోసం డిస్కస్ చేయాలి, ఆ జలసీది ఏ పాయింట్ అంటే ఆ పాయింట్లు పెట్టాలి, కానీ మిగతాన్ని పెట్టకూడదు అన్నట్టు చెప్తారు. దీని తర్వాత భరణి గారు నుంచొని నేను నా గేమ్ ఆడుకున్నా, 90% టాస్కులు గెలిచాను, ఆయన కూడా ఆయన పాయింట్లు చెప్పుకుంటాడు అనమాట.
నేను ఒక టాస్క్లో ఒకళ్ళకి వచ్చినప్పుడు ఒక షోల్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఒక ప్రయారిటీగా ఉంటారు. నేను వాళ్ళ నా ఆటను పాడు చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలి. నా ఆట లేనప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. నేను నా క్లారిటీ ఇద్దాం అనుకున్నా, నువ్వు చెప్పింది కూడా నాకు అర్థమైంది, డన్ అనుకుంటారు. దాని తర్వాత నామినేషను. ఫైర్ స్టోన్ నామినేషన్స్ అనేవి పూర్తయినవి. ఇప్పుడు కెప్టెన్ కళ్యాణ్కి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ పవర్ ప్రకారం ఒకళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అంటే కళ్యాణ్ వచ్చి రాముని నామినేట్ చేశాడు. ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, కళ్యాణ్ రాము ప్లస్ ఇమాన్యుల్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు కదా, ఎవరు ఎందుకు ఇమాన్యుల్ నామినేట్ చేయలేదు, ఎందుకు రాముని నామినేట్ చేశారంటే రీజన్ రాముని. ఇమాన్యుల్ మిస్టేక్ యాక్సెప్ట్ చేశాడు, వీళ్ళది మిస్టేక్ ఉంది వాళ్ళది మిస్టేక్ ఉందని. రాము ఏం చేస్తాడంటే ఇక్కడ రీతుని డెమోని నామినేట్ చేస్తాడు. వాళ్ళ మిస్టేక్ ఎక్కువ ఉంది, నేను మిస్టేక్ అది. అక్కడ ఆ రోజు డిస్కషన్లో కూడా నేను మిస్టేక్ చేయలేదని చెప్తాడు. ఆ రోజు డిస్కషన్ వరకు బాగానే ఉంటుంది. ఇక్కడ తనది కూడా తప్పు ఉంది. ఇప్పుడు సంచాలకుల్లో ఉంటే 60% ఇమాన్యుల్ ఉంటే 40% తనది ఉంది. వాళ్ళ దాంట్లో 60% వాళ్ళైతే 40% సంచాలకులు ఉంది. ఎక్కడ సంచాలకులు తప్పు ఉంది. సో రేస్ చేసిందే రాము కాబట్టి రాముకి ఈ పాయింట్లు పెట్టాడు కళ్యాణ్. బట్ కళ్యాణ్ ఇమాన్యుల్ కూడా చేయొచ్చు ఇదే పాయింట్తో. బట్ ఇమాన్యుల్ చెప్పలేదు కదా నేను రాంగ్ కాదు నేను రైటే చెప్పాను చెప్పలేదు కాబట్టి ఇమాన్యుల్ చేయలేడు, అది పాయింట్. అందుకోసం చెప్పి రాముని చేశాడు. సో సంచాలకుడిగా నీకు అలా అనిపించినప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో నువ్వు డిసైడ్ అవ్వాలి. ఆయన ఒప్పుకోపోతే 1-2 సార్లు చెప్పి ఒప్పించాలి, గేమ్ ఆపాలి. అంతేగాని ఎంత అయిపోయిన తర్వాత చేతులు గాలే కాగులు పెట్టుకుంటే లాభం ఏంటి రాము అని చెప్పి దీని మీద నామినేట్ చేస్తారన్నమాట. మీ డెసిషన్ ఇక్కడ ఇద్దరు ఉన్నాం, రామ్ అండ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు డెసిషన్స్ ఉండాలి. సంజన గారు అక్కడ బాగా ఆడారు. సో నేను అప్పుడు ఎలా చెప్తాను ఫౌల్ గేమ్ అని చెప్పి నేను ఎప్పటికీ ఇమాన్యుల్ చెప్పాను ఇదంతా అని చెప్తారు. ఇమాన్యుల్ కూడా మధ్యలో వస్తాడు. ఇదంతా ఇంకంతే నార్మల్ రీజన్స్ ఇదంతా. కళ్యాణ్ ఇక్కడ డైలాగ్ చెప్తాడు, 10 రూపాయలు దొంగతనం చేసినా 100 రూపాయలు దొంగతనం చేసినా దొంగే, దొంగతనం చూసినా కూడా దొంగే అంట. దొంగతనం చూస్తే దొంగ ఎందుకు నాకు అర్థం కాలేదు. దొంగతనం చూస్తాడు దొంగ అవుతాడా, దొంగతనం చూస్తాడు సాక్షి అవుతాడు. వాడు ఎందుకు దొంగ అవుతాడు? వాడు చూసి చెప్పకపోయినా కూడా దొంగ అవడు. నువ్వు చూసావు నువ్వు చెప్పలేదంటే నేను చూడలేదని తెలియదు, అందులో అబద్ధాలు కోరవుతాడు. కానీ ఈ లాజిక్ బాగా అంటే మీ దొంగలమే చూసి నువ్వు కూడా దొంగవే అని చెప్పి చెప్పడానికి చెప్తున్నారు. అబ్బాయి సామెత అప్లికబుల్ అవ్వాలి సరిగ్గా. రాము ఇక్కడ ఏదో అంటాడు అనమాట, ఏమంటాడు మీ మమ్మీని అడుగు అని చెప్పి ఇమ్మాయిల్ లేదంటే సీజన్ మొత్తం మమ్మీయే, నేను మమ్మీని కాదంటాడు. మీరు సీజన్ మొత్తం మమ్మీని అంటాడు. సంజన గారు నేను కాదు మమ్మీ కాదంటారు. ఎందుకంటే ఆ బాండ్స్ వీళ్ళందరూ మాట్లాడిన మాటలతో ఆవిడ కలిగింది, అమ్మో ఇక్కడ నాన్న అమ్మ అంటే వీళ్ళు వేసేస్తున్నారు, ఇది కాదు నాకు జస్ట్ అభిమానం ఉందని మాత్రమే ముందుకెళ్ళాలని చెప్పి. నెక్స్ట్ ఇద్దరు సంచాలకులు ఉన్నారు, అయినా సరే నేను గట్టిగా రేస్ చేయలేదంటావు, అదేనా నా తప్పు అంటే అవును అంటే ఓకే డన్ కొట్టేయండి అంటారు. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన సభ్యులు వీళ్ళే అని చెప్పి సుమన్ శెట్టి, డెమాన్ పవన్, దివ్య, బర్నీ గారు, తనూజ మరియు రాము. ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినా చూడలేదు నేను. సో ఎవరికి ఓట్ చేస్తున్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ ఈ సీజన్ మొత్తం కోసం నువ్వు ఏదైతే చెప్పావో అబ్బా భలే వచ్చింది, ఒక బాయ్ ఫ్రెండ్ అమ్మ ఏం చెప్పి చప్పట కొట్టాలనిపించింది, చూస్తే ఎవరు కొట్టలేదని. భయ్యా ఆవిడ చెప్పిన దాంట్లో మీరు ఉన్నారు భయ్యా. రీతి వచ్చేసింది నేను కొడదాం అనుకున్నాను కానీ నేను ఉన్నానేమంటే మీరే ఉన్నారు, ఇంక బాయ్ ఫ్రెండ్ ఇంకెవరికి ఉన్నారు, మీరు ఎవరు అనుకున్నారు, ఇంకా అమ్మ బాండు వాళ్ళదే, బాయ్ ఫ్రెండ్ అన్నీ వాళ్ళదేనా, మీదేం లేదా? అబ్బో మీరు అసలు శుద్ధ పోసల స్వామి, మీదే ఫస్ట్ బాండ్ ఈ హౌస్లో. ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు, సింపుల్గా మాట్లాడుతుంది ఆవిడ. నెక్స్ట్ డిమాండ్ అండ్ తనీజ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ సపోర్ట్ లేకుండా నేను రాజ్యాంగంలో రాసిందా సపోర్ట్ తీసుకోకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు రూల్స్ ఉన్నాయా ఇక్కడ సపోర్ట్ చేయకూడదు అని. సరే వచ్చారు కదా వాళ్ళు గేమ్ ఆడతారు కదా, వాళ్ళు తెలిసింది. 5 వారాల నుంచి ఉన్న నేను ఏడవకూడదు ఎమోషనల్, ఒక్క రోజులో వాళ్ళు లేట్ చేయొచ్చు, అది మాత్రం ఎమోషన్స్ కావా అని చెప్పి ఆవిడ. నెక్స్ట్ నేను టార్గెట్ ఎక్కించుకొని వచ్చాను ఐషా చెప్పిద్ది, ఇక్కడ బాండ్స్ ఉన్నాయి మిగతా వాళ్ళు అన్యాయం జరగకూడదు ఆ బాండ్స్ వల్ల, అందుకోసం నేను టార్గెట్ తెచ్చుకొని వచ్చి పేల్చానని చెప్తారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ తనజీ గారు బర్నీ గారు ఇంత జరిగినా కూడా ఆయన టీషర్ట్ ఏదో తీసుకొస్తా, ఆయన ఏదో ఆయన మాల ఆయన టీషర్ట్ వేసుకొచ్చి బాల వద్దు చెప్పి ఆయన పంపించేయటం, ఆయన టీషర్ట్ తీసుకురటం, ఇది కూడా హీరోలు వేసి అన్నట్టు వేరే టీషర్ట్ తీసుకొని వెళ్ళటం ఏందో. నెక్స్ట్ తనజీ గారు నామినేషన్ పాయింట్స్ అని కరెక్ట్గా ఉంటే భయపడాలి కానీ సిల్లీగా జోక్గా ఉంటే ఎందుకు భయపడాలంటే వెనకాల సౌండ్ కూడా నేను అదే అనుకుంటాను, పంచ్ మాత్రం గట్టిగా పెరిగింది అది. ఆయనకు కూడా వేసింది కొంచెం అలాగే ఉంది కదా సిల్లీగా, ఇంకా మీరు కలట్లేదంటే ఎలా ఉంటుంది. మాధురి గారిది సంజన గారిది ఇది డిస్కషన్. నీకు ఐషా పాయింట్స్ ఎలా అనిపించినాయి అంటే సూపర్ బాగా అనిపించినాయి అంటే, మరి తనుజ పాయింట్స్ అంటే తనుజ ఏంటి ఎలా ఉందంటే క్యారెక్టర్లో ఉంది, జెన్యున్ కాదు ఫేక్ అనేది చెప్తారనమాట. మాకు తెలిసిపోతుంది మేము ఆర్టిస్ట్లో యాక్ట్ చేస్తే మాకు తెలిసిపోయింది అంటే నాకు మాత్రం జెన్యున్గా అనిపిస్తుందని దివ్యల మాదిరి గారు అంటే లేదు గేమ్ ఆడుతుంది అని. నేను దీనికి ముందు ఒక వీడియో చేశాను మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అని చెప్పి చూడండి, ఇందులో సంజన గారి గేమ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆవిడ గేమ్ ప్లాన్ ఏంటంటే తనుజాని దూరం చేయటం అందరికీ. సో తనుజాని ఎందుకు దూరం చేస్తున్నారంటే నైట్ ఇంకో సీన్ జరిగింది, అది మనకి నేను అన్సీన్లో చూపించలేదు కానీ ఇక్కడ చూపించారు. ఐషా నా అభిప్రాయం మారచ్చేమో అంటే గోయింగ్ ఫార్వర్డ్ బయట చూసినప్పుడు అనిపించింది, ఇక్కడ చూసుకుంటే మారచ్చేమని మారదు. ఐషా కీప్ ఆన్ తనుజ గారిని టార్గెట్ చేసిద్ది, అదే తనుజాకి బలం, అదే ఈవిడ గేమ్కి బలం, రెండు ముందుకెళ్తే నేను అనుకుంటున్నా ప్రజెంట్ అయితే మాత్రం.
సంజన గారు యాక్టింగ్ చేస్తే ఏ అని చెప్పి తనుజ గారు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మేము యాక్టర్స్ కదా, మాకు తెలిసిపోద్ది, అటెన్షన్ కోసం అలా చేసి అందరిని తిప్పుకునిద్ది అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ డైలాగ్. నేను జెన్యున్గా ఉంటాను మంత్రి గారు, సంజన గారు నాతోనే ఉండండి, నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండండి, వేరే ఎవరికి ఉండకండి. ప్యూర్ జలసీ అని తనుజ ఇక్కడ దిగిపోయింది. దీని అప్పటి వరకు జడ్జి చేయడంలో ఏం జలసీ ఉందా, గేమ్ ప్లాన్ ఉందా అనుకున్నా కానీ ఇది నిన్న ఎక్కడ అన్సీలో లేదు. ఇది జలసీనే, తనుజ గారి జలసీనే. ఎవరు వచ్చినా తనుజతో క్లోజ్గా ఉంటున్నారు. దివ్యల మాధురి గారు వచ్చి తనుజకి అంత క్లోజ్ ఎలా అయిపోయారు, బయట నుంచి వచ్చినప్పుడు అంత ఈజీగా ఎలా క్లోజ్ అయిపోయింది, నేను ఎంతసేపు ఉంటున్నా నాకెందుకు క్లోజ్ అవ్వలేదు, అందుకోసం చెప్పి ఆవిడ గురించి ఎక్కువ చెప్తున్నారు. మాధురి గారికి ఎంత ఎక్కిస్తుంటే ఆవిడకి తెలియకుండా ఉంటుంది. ఆవిడకి నీట్గా తెలిసి ఎవరైతే అన్నది ఆవిడ అయ్యి ఉండొచ్చు, యాక్టింగ్ చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ ఎవరు యాక్టింగ్ చేయట్లేదు, అందరూ యాక్టర్సే. మేము యాక్టర్స్, ఆవిడ యాక్టింగ్ చేస్తున్నారు తెలిసిపోద్ది అంటే మీరు యాక్టరే కదా, మీరు యాక్టింగ్ చేస్తారు కదా, అలా తెలిసిపోద్ది కదా. ఇక్కడ అన్ని యాక్టింగే, అన్ని బాండ్లు అన్నీ అయ్యే, అంత గేమ్ కోసమే, అందరికీ తెలిసింది, అది ఓపెన్ సీక్రెట్. అది నేను జెన్యున్గా ఉంటా, నాతో నాకే బెస్ట్ ఫ్రెండ్గా ఉండండి అంట, ఇంకెవరికి ఉండొద్దంట. ఎంత జలసీ ఇది, నీటికి తెలుస్తుంది కదా ఈ జలసీ. 40 minutes అయిపోయిందా. నెక్స్ట్ మాధురి గారు, దాని తర్వాత ఇంకోటి, నాకు సేవ్ చేసే ఛాన్స్ వస్తే నేను మా పాపను సేవ్ చేస్తానంటే ఇక్కడ తనుజ అనమాట, మా పాపనే సేవ్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్లో పడుకునేటప్పుడు సంజన గారు మాధురి గారు పడుకునేటప్పుడు అక్కడ తనుజ గారు పడుకుంటారు. నువ్వేం బాధపడక, నామినేషన్లు అయినారు కదా, నువ్వు టాప్ 3లో ఉంటావు పక్కా అని చెప్పి బయట విషయాలు ఈజీగా లీక్ చేస్తారు ఆవిడ. ఈ గేమ్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇదేనబ్బా, బయట నుంచి ఎవరైనా వస్తే అన్ని లీక్ చేసేస్తూ ఉంటారు, ఎలా ఉంది ఏంటని ఉంటారు, గేమ్ మొత్తం మారిపోతుంది. గేమ్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పచ్చు కానీ ఓటింగ్లు ఇలాంటి లీక్ చేయకూడదు. టాప్ 5లో ఉంటావు, టాప్ 3లో ఉంటావు అంటే వాళ్ళ గేమ్ పాడైపోవటం, లేదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, ఏదో అయిపోతుంది. సంజన గారు, మరి నేను అంటే నేను మిమ్మల్ని టాప్ 5 అనుకుంటున్నాను అని చెప్తారు కదా, కరెక్ట్గా చెప్పరు. రాజు నువ్వు అందరికీ ఇదే చెప్తున్నావు కదా, టాప్ 3 టాప్ అంటే లేదు, నేను ఎవరికి చెప్పలేదు అని చెప్పి. ఇక్కడ ఈవినింగ్ బర్నీ గారికి కూడా చెప్పారంట. బర్నీ గారిది ఇమాన్యుయల్ది డిస్కషన్ ఉంటుంది, నైట్ అన్సీన్ డిస్కషన్లో మాట్లాడుకుందాం దాని గురించి. ఆవిడ ఏం చెప్పారు ఎగ్జాక్ట్గా, బర్నీ గారు ఇమాన్యుయల్కి ఏం చెప్పారు, ఇమాన్యుయల్ తర్వాత మిగతా వాళ్ళకి ఏం చెప్పారు అన్నది అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే పడుకుండిపోయారు. సో ఇది ఆయన పోకిరి రేంజ్ ఫీల్ అయ్యారు. ఆవిడేమో దివ్యాకి అంటే ఆవిడని సేవ్ చేసుకోవడానికి దివ్యాన్ని బలి చేశారు. సంజన గారిది ప్యూర్ జలసీ కనిపిస్తుంది. ఈవిడ ఇన్ని మాటలు మాట్లాడి గేమ్ ఖచ్చితంగా కరెక్ట్గా ఆడేవో హౌస్లో ఉండాలి అనుకుంటే హైషా గారు శ్రీజని అట్ట పంపించేశారు. సో ఆట అనేది ఇప్పుడే మొదలైంది బిగ్ బాస్. లెట్స్ సీ గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ ఎలా షేక్ అయ్యి ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు ఎలా మారుతుంది, సపోర్టింగ్ ఆడతారా, ఇండివిజువల్గా ఆడతారా, వీళ్ళు మనం క్రిటిసైజ్ చేయడానికి మన పాయింట్లు ఇస్తారా ఎవరు అన్నది ముందు చూద్దాం. వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. మిడ్ నైట్ మళ్ళీ కలుసుకుందాం.